గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలను ఏర్పాటు చేసింది. అయితే విద్యాశాఖ పాఠశాల నిర్వహణను గాలికి వదిలేస్తుందనవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో 190 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా అందులో 43 మూతపడ్డాయి. ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనుగడనే కష్టసాధ్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలమూరు జిల్లాలోని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1300 తాండాలు, అలాగే దాదాపు చిన్న గ్రామాలు కూడా కలుపుకొని ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామాల్లో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు కూడా కనిపించని పరిస్థితి ఉంది. మనం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని స్ఫూర్తి తాండా. ఈ స్ఫూర్తి తాండాలో దాదాపు 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా 22 మంది విద్యార్థులు స్ఫూర్తి తాండాలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుకోకుండా పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉపయోగపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ సంబంధించి కూడా దాదాపు 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలలోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పూర్తిగా మూసివేతకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ విద్యార్థులు రాని కారణంగా ఆ ఉపాధ్యాయుని కూడా పక్క పాఠశాలకు కూడా డిప్యుటేషన్ మీద పంపించిన పరిస్థితి కనిపిస్తుంది.